ఈ యొక్క చైత్ర శుద్ధ పూర్ణిమ హనుమత్ జయంతి శనివారం రోజున స్వామివారికి ఆయా దోషాలు ఉన్నటువంటి వాళ్ళు వివాహము, ఉద్యోగము, సంతానము, అదేవిధంగా గ్రహదోషములు, గ్రహచార దోషములు, శని దోషములు, శని దశలో అంతర్దశలో నడుస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా స్వామివారికి తెల్ల జిల్లేడు మాలను సమర్పించి, సింధూరాన్ని సమర్పించి, ఎరుపు రంగు పుష్పములను, నీలం రంగు పుష్పములను, తెలుపు రంగు పుష్పములను సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే సకల బాధలు తొలగిపోతుంటాయి, సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హనుమత్ జయంతి రోజున ఎవరైతే హనుమత్ గాయత్రి మంత్రాన్ని 5 సార్లు పఠిస్తుంటారో వారందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. గ్రహదోషాలు, గ్రహచార దోషములు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. అనుకున్న పనులన్నీ విజయం సాధిస్తూ ఉంటారు. మరి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. అందరూ కూడా వచ్చేటువంటి చైత్ర శుద్ధ పూర్ణిమ శనివారం రోజున, హనుమత్ జయంతి రోజున అందరూ తప్పనిసరిగా హనుమత్ గాయత్రి మంత్రాన్ని కనీసం 5 సార్లైనా పారాయణం చేయవలసిందిగా కోరుతూ ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్.